ओम भानवे नमः। ओम गंगाय नमः। विषय सर्वं वैपूर्ण स्वाहा। ఆలోచించే సామర్థ్యము ఏంటిది? మానవుడంటే ఎవడు? మానవుడంటే ఎవరు? మానవులు అంటాం కదా, మననాత్ మనుష్య. చెప్పండి ఒకసారి. ఆలోచించి పనిచేసే వ్యక్తినే మానవుడు అని అంటారు. ఏమంటారు? మరి ఈ రకంగా ఆలోచించామంటే భగవంతుడు ఈ శరీరంలో అన్నిటికంటే శక్తివంతమైన పదార్థము ఈ మానవ శరీరంలో దేన్ని ప్రసాదించాడు? మెదడుని. ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? మెదడు ఉన్నంత మాత్రం. మెదడు అయితే మరి మిగతా జీవుల్లో కూడా ఉంది కదా, ఒక్క గొడవ ఏముంది, తక్కువనా? కానీ ఆలోచించే శక్తి ఏదైతే ఉన్నదో, ఆలోచించే శక్తి, వివేక శక్తి, వివేక బుద్ధి అని అంటారు. ఏమంటారు? తత్ర తత్ర కుత్ర కుత్ర సర్వత్ర సర్వత్ర అన్యత్ర అన్యత్ర ఏకత్ర ఏకత్ర ఏకత్ర. ఇప్పటి వరకు మనం ఈ పదాలన్నీ నేర్చుకున్నాం. విగ్రహానికి దండం పెడతాం,
దండం పెట్టి కళ్ళు మూసుకుంటున్నాం అంటే ఏంటి? విగ్రహంలో దేవుడు లేడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. మన శరీరంలో ఎక్కడున్నాడు దేవుడు? అంతటా ఉన్నాడు. ఎస్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిసియన్స్. ఓకే, అంతటా ఉన్నాడు భగవంతుడు. ఓకే, సో ఈ భగవంతుడు అంతటా ఉన్నాడు. మరి ఈ శరీరంలో అన్ని శరీరాల్లో ఉన్నాడు కదా. అన్నిటికన్నా దగ్గర నాకు ఎక్కడున్నాడు? నా ఓన్ శరీరంలో. అందుకుని నా మనస్సు టార్చ్ లైట్ విచ్ ఇస్ గోయింగ్ అవుట్ త్రూ ద 5 సెన్సెస్, దాన్ని నేను లోపలికి తీసుకుని నేను లోపల టార్చ్ లైట్ వేస్తున్నాను. అర్థమైందా? అది ప్రత్యాహార. ఓకే, ప్రత్యాహారలో మనం ఏం చేస్తున్నాం? ఈ మనస్సు ఏది పంచేంద్రియాల్లోంచి బయటికి వెళ్తాందో దాన్ని లోపలికి తీసుకుపోతున్నాం. అర్థమవుతాందా? ఎవరికన్నా అర్థం అవ్వకపోతే అడగండి ప్రశ్నలు. ఓకే, ఎంతమందికి అర్థమైంది? ఓకే, హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు ఈ మనస్సుని మనం లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నాము? నేను చెప్పాను కదా, లోపల భగవంతుడు ఉన్నాడు కదా. భగవంతుడు ఎక్కడున్నాడా? నేనెవరు? ఈ అన్ని ప్రశ్నలు తెలుసుకోవటాని కోసం మనస్సుని లోపలికి తీసుకెళ్తాను. ఓకే, భగవంతుడు అంతటా ఉన్నాడు, లోపలిగా ఉన్నాడు. లోపల నాకు అన్నిటికన్నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు నేను తెలుసుకోవటానికి లోపలికి వెళ్తాను. ఓకే, సో దట్ ఈస్ ప్రత్యాహార. తర్వాత ధారణ అని వస్తుంది. ధారణ అంటే ఏంటి? ఒకే ధారలో పడతాము. ఓకే, నీళ్లు ఉన్నాయనుకోండి, గ్లాసులో నీళ్లు. ఆ నీళ్ళని సన్న ధారలో పోసామనుకో, నీ చేయి మీద పడితే నీకు గుచ్చుకుంటుంది. చూసారా? అవుతుందా? గమనించారా? ఎంతమంది గమనించారు అది? ఓకే, గుడ్. ఎవరు గమనించలేదో అది ప్రయత్నం చేయండి, గమనిస్తాను. ఓకే, తర్వాత మనకి ఆ ధార అంటే ఏంటి? సన్న ధారలో పడితే పవర్ పెరిగిపోయింది కదా. అదే వాటర్ నేను ఇట్లా ఇసిరేసాను, ఏమి తగ్గదు, నెమ్మదిగా ఉంటుంది అంతే. సో మన మనస్సు కూడా పంచేంద్రియాల్లోంచి బయటికి వెళ్తా ఉంటే ఊరికే నీళ్ళు